కనీసం డబ్బు దానం చెయ్యకపోయినా, తీర్థయాత్రలు చెయ్యకపోయినా ఒక్క పని చేస్తే మనకి మనశ్శాంతి కలుగుతుంది, సమస్త శుభాలు ఇంట్లో చేకూరుతాయి. అదే నమశివాయ 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 ఎక్కువ భాగం ఆ శివనామస్మరణకి కేటాయించాలి. దానికి ఏమైనా డబ్బు ఖర్చా, దానికి ఎవరన్నా దానం ఇవ్వాలా, ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళాలా? ఏం లేదు కదా, మన ఇంట్లో మనం కూర్చొని చేయడమే కదా. రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఉన్నటువంటి ఖాళీ భగవన్నామస్మరణకి ఎందుకు ఉండదండి? మన అజ్ఞానం. కానీ మనం దానికోసం నన్ను ఎవరూ పలకరించలేదు, నాకెవరూ ఫోన్ చేయట్లేదు, పిల్లలు ఉన్నారు కానీ నాతో మాట్లాడరు, వాళ్ళు ఇంటికి వెళ్ళినా కానీ పట్టించుకోకపోతే నీ సొమ్ము ఏం పోయిందమ్మా? ఇప్పుడు నీకు 70 ఏళ్ళ వయస్సు ఉంది, పట్టించుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా, వాళ్ళు ఎక్కడికి వచ్చినా, మనం అక్కడికి వెళ్ళినా, మనం ఒక కుర్చీలో కూర్చుని నమశివాయ 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 అనుకున్నాం అనుకో, ముందు అర్జెంటుగా గౌరవం పెరుగుతుంది ఇంట్లో.